తాతగారికి గురుదర్శన మహోత్సవం. తాతగారి ఇంటి దగ్గర జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంటుంది. ఇది తాతగారి ఇల్లు, మన తాతగారి ఇల్లు. తాతగారు సుమారుగా 90 సంవత్సరాలు పైన ఉన్నారు. 1943 డిసెంబర్ 13వ తేదీన వారు గురువు గారిని దర్శించుకున్న మొదటి రోజు. ఆ రోజునే వారి గురు దర్శనంగా భావించారు. ఆ గురు దర్శనాన్ని ఇవాళ మనం గురు దర్శన మహోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. ఇది మన అందరికి తెలిసిందే, అందరికీ తెలిసిన విషయమే. ఈ తాతగారింటి దగ్గర ఈ గురు ఉత్సవాలు చాలా ఆనందంగా ఉంటుంది. మన అదృష్టంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే 1943 నుంచి 1991 వరకు తాతగారు అంటే సుమారుగా 48 సంవత్సరాలు ఇదే ప్లేస్లో, ఇదే ఇంట్లో ఎంతో మందితో ప్రేయర్లు జరగటం కానీ, సాక్షాత్తు వాళ్ళ గురువులైన ప్రభాకర శాస్త్రి గారు వచ్చిన ప్రదేశం, నడిచిన ప్రదేశము, అలాగే లక్ష్మణ యతీంద్రులు వారు కూడా ఇక్కడికి వచ్చారు చాలాసార్లు. ఇలాంటి పుణ్య పవిత్రమైన ప్లేస్లో మనందరూ ఇవాళ గురుదర్శన మహోత్సవాన్ని జరుపుకుంటుంటే మన అదృష్టంగా భావించవచ్చు. మన జన్మ ధన్యమైనట్టు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఈ తాతగారి ఇంట్లో పౌర్ణమి ధ్యానం కూడా జరుగుతుంది. మన యోగానంద గారు చాలా సంవత్సరాల నుంచి పౌర్ణమి ధ్యానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఊర్లో వాళ్ళందరూ చాలామంది వస్తున్నారు. అలా పౌర్ణమి ధ్యానమే కాకుండా అవకాశం ఉన్న అందరూ కూడా తాతగారికి ఇంటికి వచ్చి మన ప్రేయర్లు కూడా చేసుకోవచ్చు. చాలా పవిత్రమైన ప్లేసు. ప్రత్యక్షంగా తాతగారే ఇక్కడ ఉండి ఎన్నో ప్రేయర్లు, ఎంతోమంది సాధకులు కానీ సీనియర్ సాధకులు అందరూ వచ్చి ప్రేయర్ చేసుకున్న ప్రదేశం ఇది. అంత పుణ్యమైన ప్రదేశం. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పౌర్ణమి ధ్యానం చాలా బాగా జరుగుతుంది. చాలామంది వస్తున్నారు ఇక్కడ. నేను కూడా ఒక సంవత్సరం నుంచి వస్తున్నాను పౌర్ణమి ధ్యానానికి. అందరూ కూడా వచ్చి ఈ ధ్యానంలో పాల్గొని కోరుకుంటున్నాను. మన ఈ ధ్యానంలో ముఖ్యంగా ఏంటంటే, నేను కొన్ని పుస్తకాలలో చదివినప్పుడు కొన్ని పదాలు నచ్చినాయి అన్నమాట. ఏంటంటే అది మనం మాస్టర్ గారి మీద పూర్తిగా ఆధారపడాలి, పూర్తిగా సంపూర్ణ సమర్పణతో ప్రార్థించాలి. అంటే ఏంటంటే ప్రభాకర శాస్త్రి గారు ఒక పద్యం రాశారు. ఏం రాశారంటే, సివివి కరుణా కటాక్షములు రక్షించును, సదా తన్మయంపై వర్ధిల్లెడు భక్తి ఉన్న ఎడల. ఎంత తన్మయంతో భక్తిగా ఉంటే అంత మాస్టర్ గారి దీవెనలు మనకి అందుతాయి. దానికి ఏమని చెప్పారంటే, నేనే తార్కాణం, నేనే సాక్ష్యం అన్నట్టు కూడా వారు రాశారు ఈ పద్యంలో. కాబట్టి మనం మాస్టర్ గారిని నమ్ముకొని మనం చాలా నమ్మకంతో తన్మయంతో వర్ధిల్లెడు భక్తి ఉన్న ఎడల అని చెప్పారు. పూర్తి సంపూర్ణ సమర్పణ విశ్వాసంతో మాస్టర్ గారిని వేడుకుంటే మనకు అంత మంచిగా జరుగుతుంది. మాస్టర్ గారు ఇంకొకటి ఏమన్నారంటే, నాకు సంపూర్ణ సమర్పణ అయిన వారిని నా అంతటి వారిని చేస్తానని కూడా మాస్టర్ గారు చెప్పారు. అలాగే తాతగారి గురించి, గురువులతో ఎలా ఉండాలి అనేది తాతగారే దానికి మంచి ఉదాహరణ. తాతగారు ఏ విషయమైనా, ఏ పాయింట్ అయినా కానీ తన సొంతంగా చెప్పిందంటూ ఎక్కడ లేదు. ఏ విషయం వచ్చినా అలాగే బాబు గారు, గురువు గారిని అడుగుదాము, మాస్టర్ గారు ప్రేయర్ చేద్దాం అంటారే కానీ సొంతంగా ఏది నిర్ణయం చెప్పరు. దీనికి కొన్ని మనం చాలామంది మన పుస్తకాల్లో చదువుకొని ఉంటాము. ఏంటంటే ఏ పంట వేయాలి, ఏం వేయాలి అంటే కూడా మనకెందుకు బాబు గారు, గురువు గారిని అడిగే చెప్దాము అని ప్రేయర్లో కూర్చొని చెప్తూ ఉంటారు. మనందరికీ ఈ జొన్న కంకులు అని ఒక కథ ఉంటుంది పుస్తకాల్లో.
చినకాకానిలో జరిగింది, తాతగారి చేలో జరిగింది, అందరికీ తెలిసిన కథ ఇది. ఆ జొన్న కంకుల్ని మనం గురించి, సంఘటన గురించి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక అతను తాతగారి చేలో జొన్న కంకులు వాళ్ళ గేదెకని కోసుకొని వెళ్ళారు. చాలా కోసారు. మోపెత్తడానికి ఎవరు లేరు. ఆ సమయంలో అటుగా తాతగారే వచ్చారు. తాతగారు వచ్చి ఏం చేశారు, వాళ్ళు తాతగారిని చూడగానే, వాళ్ళ చేయలే కదా, తాతగారిని చూడగానే వణుకు పుట్టింది అనమాట. చూడంగానే తాతగారే వాళ్ళకి తీసుకెళ్ళి మోపు ఎత్తారు. మోపు వాళ్ళకి ఎత్తారు. ఎత్తేటప్పుడు ఏమన్నారంటే, కొంచెం తక్కువ కోసుకోవచ్చుగా బాబు గారు అన్నారు. చూడండి తాతగారి హృదయం. అదే ప్లేస్లో మనం ఉంటే, మన చేలో ఎవరో కోసుకుంటే మనం వస్తే ఎలా ఉండిద్దో, మన ప్రవర్తన ఎలా ఉండిద్దో చూడండి. అది తాతగారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ చేలో కోసుకున్న వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ప్రత్యక్షంగా తాతగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. చూడండి, తాతగారు అంటే వాళ్ళ చేలో కోసుకుంటున్నారని తాతగారికి తెలియని విషయం అంటే ఏమీ లేదు. తాతగారికి తెలియని విషయం అంటే ఏమీ లేదు, అన్నీ తెలుసు. వాళ్ళు ఎవరు మోపెత్తుతానికి వస్తారా అని ఎదురు చూస్తున్నారని తెలుసు. వాళ్ళకి సహాయం చేద్దామని తాతగారే వెళ్ళి వాళ్ళకి ఇంకొక జాగ్రత్త చేస్తారు. బాబు గారు, ఇవన్నీ జరగకుండా కొంచెం తక్కువ కోసుకుంటే బాగుండేది కదని ఒక సలహా కూడా ఇచ్చారనమాట. అది తాతగారు అంటే. తాతగారిని మనం అనుకరించకూడదు, అనుసరించాలి. తాతగారి విధానాన్ని మనం అనుసరించితే చాలా విషయాలు, చాలా యోగ విషయాలు కూడా మనకి అందుతాయి. ప్రతి ఒక్క పాయింట్ని గమనిస్తే చూడండి, వాళ్ళ చేలో కోసుకున్న వాళ్ళు కూడా సాయం చేయడానికి ప్రత్యక్షమయ్యాడంటే ప్రత్యక్షంగా అది తాతగారి దయ. అలాగే మనం ఏదడిగినా సరే, అలాగే బాబు గారు గురువు గారిని అడుగుదాం అనేవాళ్ళంట. కొంతమందికి కొన్ని కఠినమైన సమస్యలు, వీలు కాని సమస్యలు కూడా అడిగినప్పుడు తాతగారు ఏమన్నారు మీ గురువుగారు అంటే, గురువుగారు ఇంకా ఏమి చెప్పలేదమ్మా అని చెప్పేవాళ్ళం. అంతేగాని చూద్దాంలే, చేద్దాంలే, నేను అన్నాలని కూడా అనుకోరు. అట్లాగే తాతగారి విషయాలు ఒకటి గుర్తొస్తూ ఉంటాయి నాకు. తాతగారి పాయింట్, మనం చాలా సందర్భాల్లో ప్రతి క్షణం మనం యోగా స్థితిలో ఉన్నామా, రోగ స్థితిలో ఉన్నామా అనేది మనం నిరంతరం గమనించుకోవాలి. అంటే మనకి ఎన్నో సందర్భాలు సమాజంలో ఎదురవుతూ ఉంటాయి, కష్టమైన ఇది. మన ఒక యోగం ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు మన యోగ స్థితిలో ఉన్నామా, రోగ స్థితిలో ఉన్నామా. మనం యోగం చేస్తాం, అంత బాగానే ఉంది, ప్రేయర్ చేస్తాం, అంత బాగానే ఉంది. చిన్న సంఘటన జరగానే మనం సీరియస్ అయిపోతాం. మన లోపల ఉన్న అవతారం బయటకు వచ్చేసింది ఒకేసారి. అది రాకూడదు. రాకపోతే యోగ స్థితి, వస్తే ఇంకో స్థితి. అది మనందరం గమనించుకోవాలని నా మనవి. ఇది ఒక పుస్తకంలో చదివాను, అది అందరికీ తెలిస్తే బాగుంటుంది, తెలియని వాళ్ళకని నేను చెప్తున్నాను. అలాగే తాతగారు ఒక సందర్భంలో ఈకే గారి పాదాలు కొంచెం వాచి ఉన్నాయంట. తాతగారు ఈకే గారి పాదాలు వాచి ఉన్నాయండి అని పక్కన వాళ్ళు ఎవరు తాతగారు అన్నారంట. అంటే అలాగే బాబు గారు, ఆచార్యులు వారి పాదాలు తగ్గాలని వారి పాదాలకే మొక్కుకుందాం మనం అన్నారు. ఆచార్యులు గారి పాదాలు తగ్గాలని ఆచార్యులు వారి పాదాలకే మనం మొక్కుకుందామని అన్నారంట. ఏది ఆయన మీద అనేది ఉంచుకోరు. ప్రతి క్షణం గురువు గారి గురించే ఉంటారు, గురువుల గురించే చెప్తుంటారు. అలాగే ఒక సందర్భంలో మా గురువు గారి అడ్రస్ విశాఖపట్నంలో దొరికింది అని కూడా చెప్పారు. ఈకే గారు మందులు ఇచ్చేటప్పుడు కూడా, సాక్షాత్ ఈకే మాస్టర్ గారు మందులు ఇచ్చేటప్పుడు కూడా లోపల రాంకోటయ్య తాతగారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి యూబిది పెట్టించుకొని వెళ్ళండి అని చెప్పేవాడంట పేషెంట్లకి. అంటే తాతగారు ఎంతటి వారు మనం అర్థం చేసుకోవచ్చు. తాతగారి ఈకే మాస్టర్ గారు మందులు ఇచ్చినా కానీ తాతగారు ఉన్నారు లోపల, వారి దగ్గరికి వెళ్ళి యూబిది పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేవాడంట. తాతగారికి అసలు గురువుగారంటే ఎంతో భక్తి, ప్రేమ అని అందరికి తెలుసు. వాళ్ళు అసలు విశ్రాంతి అనేది తీసుకోరంట.
ఒకసారి పున్నమమ్మ గారు చెప్తూ ఉంటారు. ఏం చెప్పారంటే, అప్పుడే రాత్రిపూట తాతగారు ఎక్కడి నుంచో వచ్చారు, స్నానం చేశారు, భోజనం చేశారు. అమ్మ సంచి తీసుకొని రమ్మా అన్నారంట. అదేంటి తాతగారు ఇప్పుడే వచ్చారు, మళ్ళీ ఎక్కడికంటే, లేదమ్మా గురువు గారు ఆగి నేను వెళ్ళాలి, ఎవరికో ఇబ్బందులు ఉన్నాయి, అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలని వెళ్ళేవాడంట. చూడండి, వాళ్ళ గురువు గారి ఆజ్ఞ వచ్చిందంటే అది రాత్రి లేదా ప్రయాణానికి సౌకర్యమా లేదా ట్రైన్లు ఉంటాయా బస్సులు ఉంటాయా వద్దు, అన్ని ఏర్పాట్లు గురువుగారు చేస్తారని విశ్వాసం ఉంది. ఆయన బయలుదేరి వెళ్ళిపోతారనమాట. అట్లా నిరంతరం మనం తాతగారి పద్యం మన అందరికి తెలిసే ఉంటుంది. ఇతరులు బాధలు తపనంబడి జాలి నుండి తగ రక్షింపన్ తపముగ చేయగవలియన్ ఉపకారము చేయుట కొరకే ఉండగవలియన్. ఈ పద్యం అందరికి తెలిసింది. ఈ పద్యంలో స్టార్టింగ్లో ఒక పదం ఉంటుంది, అదే కీలకం. ఏంటది? ఎప్పుడున్ అన్నారు. ఎప్పుడున్ ఇతరుల బాధకు తపనంబడి జాలి నుండి తగ రక్షింపన్ తపముగా చేయవలెను. తపముగా చేయవలెను అంటే ఎప్పుడు తపన పడాలంట, ఇతరులకి హెల్ప్ చేద్దామని తపన పడాలంట. ఉపకారము చేయుట కొరకే ఉండగవలెను. ప్రతి ఒక్కరికి మనం ఉపకారం చేయడానికి ఉండాలనేది తాతగారి భావం. ఈ యోగం అంతా ఈ పద్యంలోనే తాతగారు నడిపిస్తూనే ఉంటారు. అంత అద్భుతమైనది. అలాగే యోగం అంటే ప్రవర్తన, ప్రేయర్ అంటే యోగ సాధన. యోగం అంటే మన ప్రవర్తన, ప్రేయర్ అంటే యోగ సాధన. యోగంలో మనం ముందుకెళ్తున్నామంటే కొన్ని నిదర్శనాలు ఉంటాయి, మనం గమనించుకోవచ్చు. అవి ఎలా అంటే, తాతగారి కరుణా కటాక్షాలు, మాస్టర్ గారి కరుణా కటాక్షాలు మన యోగంలో ముందుకెళ్తున్నామంటే ముఖ్యంగా ఈకే మాస్టర్ గారు చెప్తారు, మన ప్రవర్తనేనయ్యా యోగం అనేది అన్నారు. ఎలా? మన యోగంలోకి వచ్చా ప్రేయర్ చేసుకుంటున్నాం, ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా మార్పులు వస్తూ ఉంటాయి. వస్తున్నాయి అంటే నువ్వు ప్రేయర్లు ముందుకెళ్తున్నట్టు. ఎలా? ఇంతకుముందు చాలా కోపం ఉండేది, ఇప్పుడు ఈ యోగంలోకి వచ్చిన తర్వాత, తాతగారి మార్గంలోకి వచ్చిన తర్వాత కోపం లేదు. నువ్వు యోగంలోకి ముందుకెళ్తున్నట్టే లెక్క. అలాగే నీ మాట తీరులో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎవరైనా అడిగితే కఠినంగా, కోపంగా, విసుగుతో మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ పోయి తాతగారి తత్వమైన ప్రేమ తత్వం వచ్చిందంటే నువ్వు ఈ యోగంలోకి ముందుకెళ్తున్నట్టే, గురువుల కటాక్షం నీకు వస్తున్నట్టే. పిలుపులో కూడా ఇంతకుముందు మనం అరే ఒరే ఏదో అని ఉంటాము తెలుసు, ఇప్పుడు ఎన్నన్నా బాగున్నావా, ఏమా బాగున్నావా అని. పిలుపులో కూడా మనకి తేడా, ప్రవర్తన పిలుపులో కనుక తేడా వచ్చిందంటే మనకి ఈ యోగంలో ముందుకెళ్తున్నట్టే, తాతగారి కరుణ అందుతున్నట్టే గమనించుకోండి. అట్లాగే అన్నెసరిగా, అనుకోకుండా అనరాని మాటలు అంటాము, అవన్నీ మనకు పోతాయి. మన తప్పు కాకపోయినా కానీ ఎదుటి వాళ్ళు మనల్ని దూషిస్తూ ఉంటారు, అప్పుడు కూడా మనలో ఏమీ రాదు. ఈ మధ్య నాకు సంఘటన జరిగింది ఆశ్రమంలో. ఒక ఆయన దూషించాడు. ఆయన నాకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది, మరి తాతగారిదయ్య, యోగంలో ఉన్నావా, యోగ స్థితిలో ఉన్నావా, రోగ స్థితిలో ఉన్నావా అని గుర్తొచ్చింది వెంటనే. ఓహో, మనం ఉండాల్సింది యోగ స్థితిలో. ఓకే. అట్లాగే మన యోగంలో ముందుకెళ్తున్నామంటే ముఖ్యంగా మన ప్రవర్తనే ప్రధానం. మన మాట, ప్రేమ, మంచితనం ఉంటుంది. తాతగారి తత్వం తెలుసుగా, ప్రేమ ఉంటే మన దగ్గరికి అన్నీ వస్తాయి అనేదే తాతగారి తత్వం. ఈ ప్రపంచం, సృష్టి అంతా ప్రేమ మీదే నడుస్తుంది అనేది కూడా అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, మనం ముఖ్యంగా ఈ కొంతమంది గురువుల్ని కానీ వాళ్ళని చూస్తుంటాము, తాతగారిలో లేనిది కూడా అదే అన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకో మనల్ని పట్టించుకోవట్లేదు అని కూడా చాలామంది మనం అనుకుంటాం. అలాగే కొంతమంది ఉంటారు, నా కాళ్ళకి నమస్కారం చేయట్లేదే వీళ్ళు, నన్ను పట్టించుకోవట్లేదే, నన్ను గుర్తించట్లేదు, నా గురించి పొగడట్లేదే, అలాంటివి కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట ఈ యోగంలోకి వచ్చిన తర్వాత. అలాగే సావిత్రి పుస్తకం గురించి ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. సావిత్రి రీప్రింట్ అయిందండి, తాతగారు ఎప్పుడో ముద్రించినది. సావిత్రి భాగవతం అని కూడా చెప్పుకోవచ్చు మనం. అది దర్శన కావ్యం. దర్శన కావ్యం అంటే తాతగారు
రాసి వారి గురువుగారు పైనుంచి చెప్తుంటే దాన్ని దర్శించుకొని పుస్తకంలో రాసిన సావిత్రి గ్రంథం. అది కొంతమంది అంటుంటారు, ఈ తాతగారి సావిత్రి అర్థం కాదండి మనకి, ఇంగ్లీషు చదివిన ప్రొఫెసర్లకు అర్థం కాదు, తెలుగు చదివిన ప్రొఫెసర్లు కూడా అర్థం కాదని చెబుతుంటారు. అవన్నీ మీరు నమ్మద్దండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సావిత్రి ఉండాలని నేను అనుకుంటున్నాను. అది దర్శన గ్రంథం, మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా. సావిత్రి అనేది పుస్తకం కాదు, దర్శన గ్రంథం. దర్శన గ్రంథం అన్నమాట. అది తాతగారు వారి గురువుగారు పైనుండి పంపిస్తుంటే దాన్ని దర్శించుకొని రాశారు. దర్శన గ్రంథం మనకి అర్థమైద్ది గ్యారెంటీగా. చదవడం అనేది మొదలు పెడితే అర్థమైంది. ఉదాహరణకి ఇందాక సత్యనారాయణ గారు అడిగాను నేను, సత్యనారాయణ గారు మీరు సావిత్రి చదువుతున్నారంటే, బాబు గారు 600 చిల్లర అయినాయండి ఇప్పటివరకు చదువుతున్నాను, ఇంకొక 150 పేజీలు ఎన్నో ఉన్నాయి అన్నారు. అర్థం అయిద్దా కాదనే కాదండి. నేను మొన్న ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక ఆమె ఫోన్ చేశారు, విష్ణు గారు సావిత్రి అర్థం కాదు, చదివిన అర్థం కాదు అంటున్నారు ఆశ్రమానికి వెళ్తే ఒక ఆయన, మరి ఏంటని. అమ్మ అది అర్థమైనా పర్వాలేదు, చదవకపోయినా పర్వాలేదు, మీ ఇంట్లో పెట్టుకోండి, అది దర్శన గ్రంథం, మీ ఇంట్లో పెట్టుకోండి. రోజు లేవగానే తాతగారితో పాటు ఆ సావిత్రి గ్రంథానికి నమస్కారం చేసుకోండి. అంత పవిత్రమైన గ్రంథం అది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సింది సావిత్రి బుక్ అని చెప్పారు. అయితే విష్ణు గారు నాకు ఒకటి పంపించమన్నారు, కొరియర్ చేశాము. సావిత్రి ఎక్కడ ఎవరికైనా కావాలన్నా ఇక్కడ తాతగారి ఇంట్లో ఉన్నాయి, నాకు చెప్పినా కానీ నేను కొరియర్ కావాలంటే కొరియర్ చేస్తాము, దొరుకుతాయి అనేది నా మనవి. సత్యనారాయణ గారే 600 పేజీలు చదివాడు. ఆయన చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. ఆయనకి తెలుగు కూడా స్పీడ్గా చదవలేరు, అయినా రోజుకు 1 పేజీ 2 పేజీలు తాతగారికి దండం పెట్టుకున్న తర్వాత విభూది పెట్టుకొని చదువుతారంట. ఆ సావిత్రి గురించి కూడా ఒకసారి మీరు ఉంటే మంచిదని నా భావన. మాస్టర్ నమస్కారం.